తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరారు. తాజ్ హోటల్లో అమిత్ షాను చంద్రబాబు కలిశారు. ఏపీలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందన, లక్షల కోట్లతో కుదుర్చుకున్న ఎంఓయూల గురించి తెలియజేశారు. జగన్ విధ్వంసక పాలనతో కుదేలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. వివిధ కేంద్ర మంత్రులతో సమావేశాల వివరాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఉభయులు చర్చించారు. ఇక ఏపీ పూర్వోదయ గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని నిర్మలా సీతారామన్ తో సీఎం అన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఆమెతో సమావేశమయ్యారు. విద్య, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు పూర్వోదయ నిధులు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా దీని నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలన్నారు. సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టడంతో పాటు విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 3 వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.